హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారండి. అందరూ బాగుండాలని, అందరూ నేను ఉండాలని కోరుకుంటూ ఈరోజు బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. మనకి ప్రతి నెల కూడా మనం అమావాస్య అయిపోయిన తర్వాత అయితే పూజ సామాన్లు అవి క్లీన్ చేసుకుంటాం కదండి. అవి నేను ఏ విధంగా క్లీన్ చేస్తాను ఒకసారి మీకు చూపిస్తానండి. పీతాంబరితో క్లీన్ చేస్తాను, కానీ హ్యాండ్స్ రఫ్ అవుతున్నాయన్నమాట. ఇలా ట్రై చేద్దామనేసి ఒక టబ్లో అయితే మామూలు కూల్ వాటరేనండి, హాట్ వాటర్ అయితే కాదు అనమాట. మనం విగ్రహాలు అవన్నీ వేస్తున్నాం కదా, అందుకనేసి నార్మల్ వాటరే తీసేసుకొని అందులో నిమ్మకాయలు, వెనిగరు, ఇది బేకింగ్ సోడా అండి. నిమ్మకాయ మామూలు మనం కట్ చేసేసుకొని అలా పిండేసుకోవాలన్నమాట. వాటర్లో ఇలా పిండేసుకొని ఆ ముక్కలు కూడా అందులో వేసేసేయాలండి. జ్యూస్ మొత్తం పిండేసుకొని నేను వచ్చి 2 నిమ్మకాయలు తీసుకున్నానండి. ఈ మొత్తం విగ్రహాలు సామాగ్రి అన్నిటికీ ఇవి వచ్చేసి మనకి పువ్వుల బుట్టలోవి దేవుడు విగ్రహాలు, ఇవన్నీ ఆయిల్ ఇవన్నీ అయ్యే అన్నమాటండి. మనకి ఇత్తడి ఉంటాయి కదా, దీపాలు, మొత్తం పూజ సామాన్లన్నీ అండి. అదేంటంటే ఫస్ట్ మనం వీటిని టిష్యూ పేపర్ తోటి అయితే ఇందులో ఉండే ఆయిల్ క్లీన్ చేసేసుకోవాలండి మనం. ఎందుకంటే కొంచెం ఆయిల్ అది ఉంటే మొత్తం అంతా ఎక్కువ జిడ్డుగా అనిపిస్తుంది అనమాట. అందుకని మనకి ఆయిల్ మొత్తం టిష్యూతో అయితే ఒత్తులు అవన్నీ తీసుకొని ఈ టబ్లో వాటర్లో నిమ్మకాయలు 2, వంట సోడా, తర్వాత వచ్చి వెనిగర్ అండి. ఆ 3 మనం అంటే విగ్రహాలు వాటి క్వాంటిటీని బట్టి మనం యాడ్ చేసుకోవాలన్నమాట. 2 స్పూన్లు పడుతుందండి మనకి బేకింగ్ సోడా, 2 స్పూన్లు వచ్చేసి మనకి వెనిగర్ పడుతుంది, 2 నిమ్మకాయలు సరిపోతాయండి. ఈ టబ్బు సగానికైతే వాటర్ తీసుకున్నాను. వాటర్ ఎక్కువ తీసుకున్నా కూడా మనం లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. ఇవి ఎక్కువ హార్మ్ఫుల్ కూడా కాదండి, హ్యాండ్స్కి కానీ దేనికైనా కూడా మనకి కెమికల్స్ ఎక్కువ ఏమి ఉండవన్నమాట. ఇవి ఇందులో పెట్టేసేసి నేను మొత్తం ఓన్లీ ఇవి ఇత్తడి సామాన్ల వరకే పెట్టానండి ఫస్ట్. తర్వాత వెండి సామాన్లన్నీ ఒక డిష్లోకి అయితే తీసేసుకుంటున్నాను. అవి సపరేట్గా వాష్ చేస్తాను సేమ్ వాటర్తోనండి. వెండి సామాన్లకైనా మనకి ఇత్తడి సామాన్లకైనా దేవుడి దగ్గర ఫ్లవర్స్ అయినా ఏవైనా కూడా చక్కగా అసలు ఎంత క్లియర్గా పోతున్నాయనండి. ఎంత డార్క్గా జిడ్డుగా ఉన్నాయి కూడా మీకు చూపిస్తున్నాను. కొన్ని అయితే వాటర్ పెట్టేసి పెడతాం కదా, ఉర్లీ బౌల్స్ అలాంటివి, అవి లోపలంతా అలాగే ఉండిపోతాయి కదండి, అవి కూడా ఈజీగా పోతాయి అన్నమాట. మరీ ఎక్కువగా పాడైపోయినాయి అంటే లైట్గా ఉండి అంటే మనం 2-3 వాషెస్లో అయితే మనకి నార్మల్ అవుతాయి. మనం డైలీ వాడే మాత్రం మనకి ఎంత మురికున్నా కూడా అండి ఇలా పెట్టేసేసి నేను కొంచెం ఇవన్నీ సర్దేసేసుకుంటున్నాను. ఆలోపు ఇవంతా చూడండి మొత్తం జిడ్డు ఆ మురికి నలుపు అంతా పోయిందనమాట. ఊరికే నేను ఇవి వచ్చి కొత్త స్క్రబ్బర్ తీసుకుంటానండి. దేవుళ్ళు ఎవరికి వేరేగా పెట్టుకుంటాను స్క్రబ్బరు, సోప్ కానీ ఏదైనా కూడా. ఈ విధంగా చూడండి ఎంత క్లీన్గా ఊరికే అలా ముంచేసి తీస్తున్నానండి నేను. లిక్విడ్ కానీ ఏమి, కొంచెం విమ్ జెల్ వేసానమాట. విమ్ జెల్ వేస్తే ఏంటంటే ఏదన్నా కొంచెం దీపాలకి ఆయిల్ ఉంటుంది కదా, ఆ జిడ్డు ఏదన్నా పట్టి ఉంటే మాత్రం శుభ్రంగా పోవటానికి మాత్రమే వేసా. ఊరికే అలా వాటర్లో ముంచేసి స్క్రబ్బర్తో ఊరికే అలా స్క్రబ్ చేసండి, బలవంతంగా కూడా ఏం లేదు, ఊరికే అలా చేస్తే ఎంత షైనింగ్గా వస్తున్నాయోనండి. అసలు ఎక్కువ శ్రమ లేకుండా తొందరగా మొత్తం ఇవన్నీ క్లీన్ చేసుకోవటానికి మనకేంటంటే ఇవి క్లీన్ చేయటం ఒక పెద్ద పనిలాగా ఉంటుందండి. ఈ టిప్ కానీ మీరు యూజ్ చేశారంటే దీపారాధన సామాన్లు నెలకి ఒక్కసారి కాదండి 4 సార్లు అయినా సరే ఈజీగా ఇలా వాటర్లో ముంచేసి తీసేసేయటమే, అంతే కదా. అందుకని ఎక్కువ శ్రమ లేకుండా ఉంటుంది. ఇది వచ్చేసి న్యాచురల్గా లిక్విడ్ అండి, న్యాచురల్ లిక్విడ్. ఇదే లిక్విడ్ మనం షింక్ గట్లు కానీ ఏవైనా సరే, మీరు ఏ బాత్రూమ్స్ కానీ ఏవైనా క్లీన్ చేయండి, ఈవెన్ హౌస్ కానీ ఎంత మీకు డిఫరెంట్ అయితే వెంటనే తెలుస్తుందండి. జిడ్డు వెంటనే పోతుంది. మనకి గ్యాస్ స్టవ్లు కానీ దేనికైనా సరే ఇదే లిక్విడ్ అండి మంచిగా యూజ్ అవుతుందన్నమాట. ఒక్కసారి మీరు ఇదైతే ట్రై చేసి చూడండి. చన్నీళ్ళల్లో నిమ్మకాయలు
వెనిగరు, బేకింగ్ సోడా, విమ్ లిక్విడ్ కొంచెం వేసానండి, అంతే. మిగతావంతా సేమ్ ఎలా ముంచేసేసి ఊరికే ఎలా దీంతో వచ్చేసి స్క్రబ్బర్తో చేస్తున్నానండి. ఇది వచ్చేసి మనకి ఎక్కువ టైం కూడా పట్టదండి. ఒక 15 మినిట్స్లో మొత్తం ఈజీగా ఇవన్నీ క్లీన్ చేసేసుకున్నాను నేను. ఈ విగ్రహాలు ఇవన్నీ కొంచెం ఏదన్నా ఆయిల్ అది ఉందంటే కొంచెం విమ్ లిక్విడ్ పూసేసుకోండి, ఎందుకంటే దీపాలు ఆయిల్ ఉంటుంది కదా. ఒకసారి నేను ఇక్కడ తోమేసేసి అందులో ముంచేసేసి పక్కన పెట్టేస్తున్నాను. తర్వాత నార్మల్ వాటర్తో అయితే ఒక్కసారి శుభ్రంగా క్లీన్ చేసేసుకుంటాను. ఇంకేమీ అక్కర్లేదండి, ఊరికే ఇలా ఈ వాటర్ తోటే మొత్తం సామాన్లు అయితే మీకు మెరిసిపోతాయన్నమాట. మనకి ఇప్పుడు చాలా లిక్విడ్ డ్రాప్స్, సిల్వర్ కడుక్కోవటానికి కానీ అన్నీ వస్తున్నాయి. కానీ అవి వాడటం వల్ల ఏంటంటే మనకి మన ఐటెం యొక్క క్వాలిటీ తగ్గుతుందండి ఉండే కొద్ది. క్వాలిటీ అంటే ఈవెన్ తరుగు అది ఉంటుంది కదా, అది మనది ఇంకా ఎక్కువ ఇదైపోతుందన్నమాట. అదే ఇలాంటి న్యాచురల్ లిక్విడ్స్ అనుకోండి, మనకి విగ్రహాలు చాలా చక్కగా ఉంటాయి, మనకి ఏవైనా కూడా పాత్రలు బాగుంటాయి. ఇది నేను రుద్దుతున్నారు కదా, ఇవి మనకి మధ్య మధ్యలో గార్వింగ్స్ దగ్గర, ఈ కాళ్ళ మధ్యలో, చేతుల మధ్యలో చిన్న చిన్న సందులు ఉంటాయి కదండి, అందులోకి ఈ బ్రష్ చాలా ఈజీగా దూరుతుందండి విగ్రహాల మధ్యలోకి. ఏదైనా కూడా అలా మురికి పట్టినా కూడా శుభ్రంగా పోతుందన్నమాట. కొంచెం తుప్పు అలాంటివి వస్తే నిమ్మకాయతో ఏవైనా సరే పిండామనుకోండి, ఆ తుప్పు అంతా పోతుందన్నమాట. ఈ విగ్రహాలు చూడండి, ఊరికే అలా దాంట్లో పెట్టేసేసుకున్నాను. ఇవన్నీ కొంచెం నానేలోపు నేను మిగతా కడుక్కున్నవన్నీ అయితే వాష్ చేసేసుకొని వస్తానండి ఒకసారి. ఇంత ఈజీ అని తెలిస్తే ఎవరైనా సరే ఈ విగ్రహాలు తోముకోవటం పెద్ద కష్టంగా అనిపించుకోదండి. మనం విగ్రహాలు ప్రతి నెల కూడా ఒక్కసారి కాదు, ఓపిక ఉంటే 2 సార్లైనా తోముకొని అవి మొత్తం మనం పసుపు, గంధం బొట్లు అవన్నీ పెట్టేసుకొని పూజ చేసుకుంటే ఆ కళే వేరుగా ఉంటుందండి, శోభాయమానంగా వెలుగుతూ ఉంటాయన్నమాట. మనం ఏం దీపారాధన కుందులు అవంటే డైలీ మనం రుద్దేసేసుకుంటే మంచిదనమాట. మనం ఎట్లాగా అన్నం తిన్న పళ్ళెం కడుగుతామో స్వాములు దేవుళ్ళకు కూడా నైవేద్యం కానీ, దీపం కానీ, ధూపం కానీ సమర్పించినవన్నీ ఒక్కసారి నీటితో కానీ ఏదైనా కొంచెం లిక్విడ్స్తో శుద్ధి చేసుకున్నామంటే, ఉత్త నీటితో అయినా పర్లేదండి, అలా శుద్ధి చేసుకొని స్వామికి దీపారాధన కానీ నిత్యం అలా చేశారంటే మనకి ఫలితం మంచిగా ఉంటుందన్నమాట. ఫస్ట్ నాకు తెలియక వారానికి ఒక్కసారి అలా తోమేదాన్నండి. తెలిసిన తర్వాత అయితే, తెలుసుకున్న తర్వాత మనం చేసుకుంటే మంచిది కదా, అందుకని దీపాలు మాత్రం రోజు తోముకుంటానండి. అందుకే 4 సెట్లు అలా తీసుకున్నానమాట నేను. వెండి సామాన్లు వచ్చేసి సేమ్ లిక్విడ్లో అండి, అవి ఎలా నానబెట్టాను, ఇవి కూడా ఓన్లీ 5 మినిట్సేనండి, ఎక్కువసేపు కూడా పట్టదనమాట. 5 నిమిషాలు నానబెట్టేసేయటం, మనం ఏదన్నా కొంచెం చిన్న చిన్న వర్క్స్ ఉంటే చేసేసుకోవటం, ఇవి తోమేసుకోవటం అనమాట. ఈ ఫ్లవర్స్ అవి ఉన్నాయి కదా, కొంచెం లిక్విడ్ విడిగా యాడ్ చేసేసి, ఇదే లిక్విడ్ అండి, నిమ్మకాయలు కూడా యాడ్ చేయలేదు, బేకింగ్ సోడా, విమ్ లిక్విడ్, తర్వాత వచ్చి వెనిగర్, ఈ 3 వేసి ఆకులు, ఫ్లవర్స్ కూడా నానబెట్టి క్లీన్ చేశాను. తర్వాత అయితే నేను స్నానం అన్నీ చేసేసి దీపారాధన ఇవన్నీ తోముకున్నాను కదా, ఆరపెట్టేసుకున్నానండి శుభ్రంగా. వీటన్నింటికి గంధం బొట్లు, మనకి కుంకుమ బొట్లు అవి పెట్టేసేసుకుంటే మనం ఇంకా పూజ అది స్టార్ట్ చేసేసుకోవచ్చండి. ఇలా ఒక ఇయర్ బడ్ ఉంటుంది కదా, దాంతో గంధంలో వాటర్ పోసేసి ఫస్ట్ ఇయర్ బడ్ తోటి చిన్న డ్రాప్ పెట్టండి. తర్వాత పైన కుంకుమ బొట్టు పెట్టామంటే మనకి విగ్రహాలు అనేవి నీట్గా ఉంటుందన్నమాట చూస్తానికి. బొట్లు అవన్నీ నార్మల్గా మనం గంధం పూసేసి బొట్టు పెట్టామంటే మొత్తం కారిపోతూ ఒక షేప్ అంటూ లేకుండా ఉంటుందండి. అందుకనే ఇయర్ బడ్ ఇలా యూజ్ చేసామంటే మనకి నీట్గా ఉంటుందన్నమాట చూస్తానికి. కానీ మనం ఏదైనా సరే అది చేయటానికి కానీ బాగుంటుందండి. విగ్రహాలు ఇవన్నీ నీట్గా మనం దీపాలకి, విగ్రహాలకి అన్నిటికీ గంధం బొట్లు పెట్టేసేసుకుంటే ఇంకా మనకేంటంటే అవి 1 నెల వరకు మనకి విగ్రహాలు ఇవి తోమే పని ఉండదండి. ప్రతిసారి కూడా ఎప్పుడు పడితే అప్పుడు కూడా తోమకూడదండి విగ్రహాలు.
ఇలా నెలకొక్కసారి అమావాస్య రోజు పూజ అది చేస్తాం కదా, ఆ తర్వాత అయితే ఈ విగ్రహాలని తోమేసేసుకొని నెక్స్ట్ డే పూజ అది చేసుకోవచ్చు. మీరు డైలీ చిన్న టిప్ చెప్తానండి. డైలీ మనం వాడుతుంటాం కదా ఆయిల్, అది కింద ప్లేట్లలో పడుతుంది కదండి, మనకి బ్లాక్ కలర్గా వస్తుంది కదా, అదంతా మీరు కలెక్ట్ చేసుకొని ఒక ప్లాస్టిక్ డబ్బాలో అలా పెట్టుకోండి. మీరు అమావాస్య రోజు మట్టి ప్రమిద తీసుకొని ఒక 3 ఒత్తులు కలిపి ఆ మట్టి ప్రమిదలో వేసేసి, మనకి వాకిలి ఉంటుంది కదండి గుమ్మం వైపు, ఆ వాకిలి దగ్గర కొంచెం ఉప్పు, వీలైతే ఉప్పు వేసి ఆ ఉప్పు మీద దీపం పెట్టండి. మనం అంటే గుమ్మం వాకిట్లో మనకి ఏదైనా కూడా నరదోష కానీ శని పీడలు ఇలాంటివి ఉంటే మాత్రం ఇది బాగా ఉపయోగపడుతుందండి ఈ చిట్కా. ఈ ఆయిల్ ఏం చేయాలో తెలియక చాలామంది మామూలుగా తీసేసేయటము అలా చేస్తుంటారనమాట. ఇలా కలెక్ట్ అయిన ఆయిల్ మొత్తాన్ని ఒక నెలకి మనకి ఎంత వస్తుందండి, పెద్ద ప్రమిదికే వచ్చేస్తుందన్నమాట. రోజునే కొంచెం, ఎందుకంటే కొంచెం ఇవి లీకేజ్ ఉంటాయండి మనకి. ఎంత మంచి ప్రమిదలైనా సరే ఎప్పుడోకప్పుడు కొంచెం లీకేజ్ ఉంటుంది. ఆ లీకేజీ ద్వారా కిందకంతా మనకి డ్రాప్ అయ్యి గ్రీన్ కలర్, కొంచెం బ్లాక్ కలర్ అలా వస్తుంది అన్నమాట ఆయిల్. ఆ ఆయిల్ మొత్తాన్ని మనమైతే ఈ విధంగా అమావాస్య రోజు ప్రతి నెలలో ఇలా కలెక్ట్ చేసిన ఆయిల్ని అయితే మీరు దీపంగా పెట్టుకోండి మన వాకిట్లో. దీనివలన చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయండి. ఇలా ఫోటో ఫ్రేమ్స్కి కూడా గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టేసేసుకొని నా పూజా మందిరాన్ని అయితే ఇలా సెట్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే మనకి ఫొటోస్ అవి పెట్టుకుంటానండి. చిన్న ఫొటోస్ కూడా చాలా కొన్నానన్నమాట నేను. ఈ విగ్రహాలు అవన్నీ తీసుకున్న తర్వాత అయితే ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ ఒక బ్యాగ్లో పెట్టి పక్కన పెట్టానండి. ఏదైనా మనం టెంపుల్లో కానీ రావి చెట్టుల దగ్గర కానీ అలా పెట్టేసుకుంటే పూజలు జరుగుతుంటాయి. మన విగ్రహాలకి, మన ఫోటో ఫ్రేమ్స్కి అది మనం ఎక్కడ పడితే అక్కడ వేసే పని ఉండదండి. ఇలా విగ్రహాలు, ఫోటో ఫ్రేమ్స్ అవి తీసేస్తే మీరు ఏదైనా ఒక టెంపుల్లో రావి చెట్టు కింద కానీ, వేప చెట్టు పూజలు చేస్తుంటారు కదా, మనకి నాగపడిగల దగ్గర కానీ, అమ్మవారి టెంపుల్స్లో కానీ, ధ్వజస్తంభాల దగ్గర కానీ చాలామంది పెడుతుంటారండి. అలా పెట్టేసేసి వచ్చామంటే మన ఫోటో ఫ్రేమ్స్కి చక్కగా పూజలు అయితే జరుగుతూ ఉంటాయన్నమాట. ఈ విధంగా మనం ఫొటోస్ అవి పెట్టేసుకున్న తర్వాత నేను వెంకటేశ్వర స్వామిని అయితే, మా కులదైవం కదండి, ఆయన్నైతే మధ్యలో పెట్టుకున్నాను. తర్వాత ఇటు ఈశాన్యం మూలొచ్చేసి కామాక్షి అమ్మ, లలిత అమ్మవారిని దీపం పెట్టుకున్నానండి. వెంకటేశ్వర స్వామికి అటు ఇటువైపు శంకు చక్ర దీపాలు పెట్టుకున్న. ముందేమో మన తిరుమల కొండ పెట్టుకున్నానండి. తర్వాత ఇది తాబేలు ప్రతిమ. ఇందులో వచ్చి శ్రీచక్రం ఉంటుందండి తాబేలు ప్రతిమలో. వినాయకుడు, ఇవన్నీ దుర్గమ్మని, మనకి శివయ్య కూడా ఈశాన్యం మూలే, శివయ్య పక్కనే దుర్గమ్మని పెట్టుకున్నాను. తర్వాత లక్ష్మీ గణేష్ విగ్రహాలని పక్కనే పెట్టుకున్నానండి. మనం విగ్రహాలు పెట్టుకునేటప్పుడు కూడా ఒక తీరులో పెట్టుకుంటే మంచిదనమాట. మనకి శివయ్య పక్కన దుర్గమ్మ, అన్నపూర్ణమ్మ అలాగా పెట్టేసుకోవచ్చు. ఇట్లా లక్ష్మీదేవి పక్కన గణపయ్యని, విష్ణుమూర్తిని అలా పెట్టుకుంటాను. నా దగ్గర 2 విగ్రహాలు ఉన్నాయండి లక్ష్మీదేవి. ఒకటేమో విష్ణుమూర్తి పక్కన, ఒకటేమో లక్ష్మీ గణపతిగా పెట్టుకుంటాను. కార్తికేయుడు, విఘ్నేశ్వరిని పెట్టుకుంటాను. తర్వాత సాయిబాబా ఇవన్నీ పెట్టుకొని, తర్వాత నా దగ్గర వెండి పుష్పాలు ఉన్నాయండి. ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క పువ్వు అయితే ఇలా సమర్పించుకుంటున్నాను. ఈ విధంగా మనం ఫ్లవర్స్ పెట్టామనుకోండి, మనకి పువ్వులు దొరికినప్పుడు అంటే చేస్తామండి. పువ్వులు లేనప్పుడు అంటే 2 పుష్పాలు సమర్పించుకొని, అంటే మనం మార్కెట్కి అది వెళ్ళి తెచ్చుకోలేని పరిస్థితుల్లో, ఈవెన్ ఎగ్జాంపుల్ కరోనా టైంలో అలా అండి. ఈ విధంగా మనం ఉన్నదాంతో తృప్తిగా పూజ చేసుకో.